ఏమన్నా పని పాటు ఉంటే మంచిగా ఉండు. ఆవును పట్టుకొని అడుక్కోవడానికి పోతానవా? సకినాలు, అరిసెలు, గ్యారెలు, బూరెలు బాగానే దొరుకుతాయి పో. ఒక నేనేం అడుక్కోవడానికి పోతలేను. అంతరించిపోతున్న మన సాంప్రదాయాన్ని అందరికీ గుర్తు చేయడానికి ఇంటింటికి పోతానా. అమ్మగారికి దండం పెట్టు. నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. చెప్పమంటావా? నీకు బుద్ధి ఉందిరా వేధవా? నువ్వే వెధవ. నువ్వే వెధవి. నువ్వే వెధవ. నువ్వే వెధవనా? వెధవి. నువ్వే వెధవన్నా వెధవి. నేను వెధవనా? నేను వెధవనా? నువ్వు కాదు. నువ్వు కాదు. ఏంటి పార్తుగాడు వచ్చాడంటే? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 months ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. ఏదోమంద వీళ్ళ నోర్లు పడిపోవాలి. వీళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోవాలి. ఎవరినే అలా తిడుతున్నావు? కాయగూరలు కొనడానికి వెళ్ళినా, కిరాణా సామాన్లకి వెళ్ళినా, ఆఖరికి మెడికల్ స్టోర్ కి వెళ్ళినా చెప్పండి ఆంటీ, ఏం కావాలంటీ, ఏమేమంటారా ఆంటీ? ఆంటీ 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 ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు. పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా? అయినా ఈ మందం కాదు అనవలసింది. ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను. వస్తే పనికి మాలిందానా అలా కొట్టావేంటే? మీకు మన కిందంటావిడికి సంబంధం ఏంటి? కిందావిడికి నాకు ఏంటే సంబంధం ఉంటది? మీకు దానికి సంబంధం లేనప్పుడు అది దాని మొగుడుతో గొడవాడుతున్న ప్రతిసారి నేనేటో నీకు తెలియకపోయినా ఆ పైవాడికి తెలుసని ఎందుకంటుంది? 150 రూపాయలకు డజన్ అరటి పండ్లు. మీ అమ్మ చూడు 100 రూపాయలు ఇచ్చిందే. ఇంతకు నన్ను తీసుకోవడానికి వచ్చినావా? అరటి పండ్లు అమ్మడానికి వచ్చినావా? 2 కలితాయని వచ్చిన. ఏమైందే సడన్ గా ఏడుస్తున్నావు? మనకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో? స్వాతంత్రం కోసం గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం కూడా చేస్తున్నారు. నీ మతి మరిపు మండ. మనకి స్వాతంత్రం ఎప్పుడో వచ్చేసింది. అవునా? జెండా ఎగిరేసుకొని వచ్చేస్తాను. చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నావు. మంచి స్మైల్, స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్. మనకు చాలు. హలో గంగా, చాడీలు చెప్పుకున్న రాచెల్లి గ్రూప్ లో ఉన్నావా? లెఫ్ట్ అయిపోయావా? ఉన్నానక్క. మరి 3 రోజుల నుండి చాడీలు చెప్పట్లేదే నువ్వు? నేను మా ఇంట్లో లేనక్క, మా అత్తగారింటికి వచ్చాను. అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క. చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మీ అత్త మీదో, మీ వదిన మీదో, మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు. అవునా అక్క? అయితే రేపటి నుంచి చూడు ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను. ఓకే, నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను. అవునే, మీ ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు? అందంగా కనిపించడానికి. అంటే మీరు అందంగా ఉండరనే కదా అర్థం? అందంగానే ఉంటాం, ఇంకా అందంగా కనిపించడానికి. అంటే దేవుడిచ్చిన అందంతో మీరు సాటిస్ఫై అవ్వలేదన్నమాట. అందం ఎవరికి కావాలండి? మనసు మంచిదై ఉండాలి. అలాంటప్పుడు మేకప్ వేసుకోవడం మానేయొచ్చుగా. మా ఆడవాళ్ళం ఏదైనా మానేస్తాం గాని మేకప్ వేసుకోవడం మాత్రం మానేలేం. ఏండి, ఈ సంవత్సరం నా పుట్టినరోజుకి ఒక పావురాన్ని విడుదల చేద్దాం అనుకుంటున్నానండి. నువ్వు నన్ను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు గాని నేను కూడా ఆ పావురం లాంటోనే. నువ్వు ఈ మధ్య కోళ్ల ఫారం కోసం ఏమైనా వెళ్ళావా? వెళ్ళలేదండి. ఏం అలా అడిగారు? పాపం కోళ్లకేదో వైరస్ సోకిందంటే అందుకే అడిగాను. ఏదోమంద వీళ్ళ నోర్లు పడిపోవాలి. వీళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోవాలి. ఎవరినే అలా తిడుతున్నావు? కాయగూరలు కొనడానికి వెళ్ళినా, కిరాణా సామాన్లకి వెళ్ళినా, ఆఖరికి మెడికల్ స్టోర్ కి వెళ్ళినా చెప్పండి ఆంటీ, ఏం కావాలంటీ, ఏమేమంటారా ఆంటీ? ఆంటీ 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 ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు. పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా? అయినా ఈ మందం కాదు అనవలసింది. ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను.
ఊపుకుంటేటో పోతాన్నావు, ఏం కూర వండాలో చెప్పిపోరాదు. దాని పేర్ల మొదటి అక్షరం ప్రశ్నిస్తది, రెండో అక్షరం బెదిరిస్తది, మూడో అక్షరమేమో గౌరవిస్తది. దాన్ని అండు. అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడతావు, ఏందో చక్కగా చెప్పిపో. మొగని గాయ గత్తర చేసుడైతే తెలుస్తది కదా. ఏహే చెప్పు. నిన్నగాక మొన్న తెచ్చిన కదా గడ్డ. ఓహో క్యాబేజా. క్యాబేజే. రే 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 నా కొడక, నీ మేనేజర్ తెలివితేటలు నా దగ్గర చూపించక. అమ్మాయిలని కమిట్మెంట్ అడ్జస్ట్మెంట్ అడిగిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. వంగే వాళ్ళు ఉన్నంత వరకు మింగే వాళ్ళు ఉంటారని నాకు బాగా తెలుసు. నేను వంగే రకం. అరే సిగ్గులేని ఎదవా, కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతావు, మళ్ళీ ఐఎమ్ సింగిల్ అని చెప్పుకుంటూ తిరుగుతావు.